హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే మార్కెట్ ఇన్సైడ్స్ అండి. సాధారణంగా 100 లోపు ధర ఉన్న స్టాక్స్ అంటే రిటైల్ ఇన్వెస్టర్స్‌కి ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది కదా! తక్కువ ధరలో ఎక్కువ షేర్లు కొనుగోలు చేయొచ్చు కాబట్టి ఇవి చాలా అందుబాటులో ఉన్నట్లు అనిపిస్తాయి. కానీ తక్కువ షేర్ ధర ఉన్నంత మాత్రాన అది చిన్న లేదా బలహీనమైన కంపెనీ అని అనుకోవద్దు. నిజానికి మార్కెట్ క్యాపిటలైజేషన్ 75,000 క్రోర్స్ కంటే ఎక్కువగా ఉన్న ఎన్నో లార్జ్ క్యాప్ కంపెనీలు ప్రెజెంట్ రూ. 100 లోపే ట్రేడ్ అవుతున్నాయి. ఇవి పటిష్టమైన వ్యాపార నమూనాలు, మంచి లిక్విడిటీ అండ్ మార్కెట్‌లో మంచి పట్టు కలిగి ఉన్నాయి. తక్కువ ధర, అదే సమయంలో దీర్ఘకాలిక నమ్మకం కోరుకునే రిటైల్ ఇన్వెస్టర్స్ కోసం మేము ఈ స్టాక్స్‌ని చాలా జాగ్రత్తగా చూజ్ చేయడం జరిగిందనమాట. వీటిని కొంత క్రైటీరియా అనేది యూజ్ చేసి సెలెక్ట్ చేయడం జరిగింది. అవేంటంటే గత 3 ఇయర్స్‌లో అమ్మకాలు, అలాగే లాభాలు వృద్ధి రేటు అండ్ రుణభారం తక్కువగా ఉండడం. అంటే డెట్ టు ఈక్విటీ రేషియో 1 కంటే తక్కువగా ఉండడం అంటే బలమైన ఫండమెంటల్స్‌ని పరిగణలోకి తీసుకున్నామనమాట. అందరికీ అందుబాటులో ఉంటూ బలమైన ఆర్థిక పునాదులు ఉన్న ఈ స్టాక్స్ పై ఒక లుక్ వేయడం చాలా ముఖ్యం. మరి ఆ స్టాక్స్ ఏంటి? అవి ఎందుకు మంచివి అనేది ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఈ లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ రైల్వే రంగానికి ఆర్థిక వెన్నెముకగా ఉన్న ఐఆర్ఎఫ్సి అండి. జూన్ 18, 2026 నాటికి ఈ కంపెనీ స్టాక్ అనేది ₹99 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంతో తెలుసా? 1.3 lakh crores అండి. ఈ కంపెనీ 1986లో స్థాపించబడిందనమాట. భారతీయ రైల్వేల కోసం ప్రత్యేకంగా పనిచేసే ఆర్థిక సంస్థ ఇది. దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ల నుండి నిధులను సేకరించి రైల్వేలకు అవసరమైన రోలింగ్ స్టాక్ అండ్ ప్రాజెక్టుల కోసం ఇన్వెస్ట్మెంట్స్ ని అందిస్తుందన్నమాట. ఇప్పుడు రైల్వేలతో సంబంధం ఉన్న ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా తన రుణాలను విస్తరిస్తూ వైవిధ్యంగా ముందుకు వెళ్తోంది. అండ్ కంపెనీ ఫైనాన్షియల్ 2026 అద్భుత ప్రదర్శన అయితే చేసిందనమాట. కంపెనీ తన లక్ష్యాలను దాటి మరీ రాణించింది. 600 బిలియన్ అసెట్ శాంక్షన్ లక్ష్యానికి గాను 740 బిలియన్స్ సాధించింది. అలాగే 300 బిలియన్ డిస్బర్స్మెంట్ లక్ష్యాన్ని దాటి 350 బిలియన్స్ అందించింది. అండ్ ఫైనాన్షియల్ 2026 ముగిసే సమయానికి కంపెనీ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ సుమారు 4.85 lakh crores కి చేరుకుందనమాట. అండ్ లేటెస్ట్ డెట్ టు ఈక్విటీ రేషియో 7.69 స్లైట్ రిస్కీ అనిపిస్తుంది. అండ్ కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ కనుక చూస్తే వచ్చే ఫైనాన్షియల్ 2027 మొదటి అర్ధ భాగంలోనే తమ ఏయుఎం 5 lakh crores కి దాటుతుందని కంపెనీ భావిస్తుంది. మరిన్ని ఎక్కువ శాంక్షన్స్, అలాగే డిస్బర్స్మెంట్ ద్వారా లాభాల్లో అండ్ ఏయుఎంలో డబుల్ డిజిట్ వృద్ధిని సాధించడమే మేనేజ్మెంట్ ముందున్న లక్ష్యం అన్నమాట. ఈ స్టాక్ 52 వీక్ హై నుంచి 30% డౌన్ అవడం జరిగింది. భారతీయ రైల్వేల అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్న ఈ లార్జ్ క్యాప్ స్టాక్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ మన లిస్ట్ లో రెండవ స్టాక్ గ్రీన్ ఎనర్జీ రంగంలో ఇండియా భవిష్యత్తులోకి నడిపిస్తున్న దిగ్గజం ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ. ఈ రోజు అంటే జూన్ 18, 2026 కి ఈ స్టాక్ ధర అనేది 96 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 81,000 crores అండి. ఇది ఎన్టీపీసీ యొక్క ప్రత్యేక పునరుత్పాదక ఇంధన సంస్థ, అంటే రిన్యూవబుల్ ఎనర్జీ ఆర్మ్ అన్నమాట. సోలార్, విండ్, గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఇతర క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని విస్తరించడం వీళ్ళ ప్రధాన లక్ష్యం. మార్చ్ 31, 2025 నాటికి హైడ్రో పవర్ కాకుండా ఆపరేషనల్ సామర్థ్యం పరంగా ఇండియాలోనే అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ రిన్యూవబుల్ ఎనర్జీ కంపెనీగా నిలిచింది. అండ్ ప్రభుత్వం నిర్వహించే టెండర్లు, బిడ్డింగ్ ప్రక్రియలు అండ్ అల్ట్రా మెగా రిన్యూవబుల్ ఎనర్జీ పార్కుల ద్వారా వీరు వేగంగా విస్తరిస్తున్నారు. కంపెనీ డెట్ టు ఈక్విటీ 1.67 ఉందండి. అండ్ కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ కనుక చూస్తే ఎన్టీపీసీ గ్రూప్ నిర్దేశించుకున్న 60 గిగావాట్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ఫైనాన్షియల్ 32 నాటికి సాధించడంలో ఈ కంపెనీ కీలక పాత్ర పోషించబోతుంది. ఇండియా గ్రీన్ ఎనర్జీ వైపు సాగిస్తున్న ప్రయాణంలో ఇది ఒక ప్రధాన భాగస్వామి అవుతుంది. ఈ స్టాక్ 52 వీక్ హై నుంచి 20% డౌన్ అయ్యి ట్రేడ్ అవుతుందండి ప్రెసెంట్. క్లీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ పవర్ లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అనేది ఒక మంచి చాయిస్. ఈ స్టాక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మన లిస్ట్లో మూడవ స్టాక్ భారత్ యొక్క ఖనిజ సంపదలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఎన్ఎండిసి అన్నమాట. జూన్ 18, 2026 నాటికి ఈ స్టాక్ అనేది ₹88 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 77,526 crores ఉంది. ఇది భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న నవరత్న హోదా కలిగిన సంస్థ అన్నమాట. గత 6 దశాబ్దాలుగా ఇనుప ఖనిజం అంటే ఐరన్ ఓర్ ఉత్పత్తిలో ఇండియాలోనే నంబర్ 1 గా ఉంది. అత్యాధునిక సాంకేతికతతో పర్యావరణ హితమైన మైనింగ్ లో వీరు ఎక్స్పర్ట్ అన్నమాట. ఛత్తీస్‌గఢ్‌లోని బైలాడీలా, బలేచి అండ్ కర్ణాటకలోని డోనిమలై వంటి ప్రాంతాల్లో భారీ మైనింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. కేవలం ఇనుప ఖనిజమే కాకుండా మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఆగ్నేయాసియాలోనే ఏకైక మెకనైజ్డ్ డైమండ్ మైన్ ని కూడా వీరు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని పాల్వంచలో స్పాంజ్ ఐరన్ యూనిట్ ని కూడా కలిగి ఉన్నారన్నమాట. ఈ కంపెనీ డెట్ టు ఈక్విటీ అనేది 0.19 ఉంది. అండ్ కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ విషయానికి వస్తే దేశీయంగా అండ్ అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ను అందుకోవడానికి 2030 నాటికి తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏటా 100 మిలియన్ టన్నులు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ప్రాసెస్ మెరుగుదల, అలాగే భారీ విస్తరణ పనులనేది చేపడుతుందన్నమాట. ఈ కంపెనీ స్టాక్ 52 వీక్ హై నుంచి 9.55% డౌన్ అయ్యి ట్రేడ్ అవుతుంది ప్రెసెంట్.
అండ్ ఇండియాలో మైనింగ్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న ఎన్ఎండిసి తక్కువ ధరలో లభిస్తున్న ఒక పటిష్టమైన లార్జ్ క్యాప్ స్టాక్ అండి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మన లిస్ట్ లో 4వ స్టాకు గాలి నుండి విద్యుత్ ని పుట్టిస్తూ భారతీయ గ్రీన్ ఎనర్జీ రంగానికి ఊపిరిపోస్తున్న సంస్థ సుజలాన్ ఎనర్జీ. జూన్ 18, 2026 నాటికి ఈ స్టాక్ ధర 58 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 79,790 క్రోర్స్. 1995 నుండి సుజలాన్ ఎనర్జీ రంగాన్ని మారుస్తుంది. భారత్‌ను ప్రపంచంలోనే 3వ అతిపెద్ద విండ్ ఎనర్జీ ఉత్పత్తిదారుగా మార్చడంలో ఈ సంస్థ పాత్ర మరువలేనిది. ఇండియాలో ఇన్‌స్టాల్ అయిన ప్రతి 3 విండ్ టర్బైన్‌లో ఒకటి సుజలాన్ నిర్మించిందే కావడం విశేషం. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 17 దేశాలు తన కార్యకలాపాలను విస్తరించి భారతీయ విండ్ టెక్నాలజీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. ఈ కంపెనీ డెట్ టు ఈక్విటీ అనేది 0.06 మాత్రమే ఉంది. అంటే చాలా లో లెవెల్‌లో ఉందన్నమాట. అండ్ కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ విషయానికొస్తే భారతదేశం నిర్దేశించుకున్న నెట్ జీరో లక్ష్యాలను చేరుకోవడంలో సుజలాన్ కీలక పాత్ర పోషించబోతుంది. దేశవ్యాప్త క్లీన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్‌లో తన సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ భవిష్యత్తులోనూ ఒక ప్రధాన శక్తిగా ఎదగడమే సుజలాన్ లక్ష్యం అన్నమాట. ఈ కంపెనీ 52 వీక్ హై నుంచి 14.3% డౌన్ అయి ట్రేడ్ అవుతుంది. భారతదేశ విండ్ ఎనర్జీ రంగానికి పర్యాయపదంగా మారిన సుజలాన్ ఎనర్జీ లార్జ్ క్యాప్ స్పేస్‌లో ఒక ఆసక్తికరమైన ఎంపిక అన్నమాట. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, 100 లోపు దొరికే ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ మనకి ఒక మంచి ఆప్షన్ అనిపించొచ్చు. సాధారణంగా పెన్నీ స్టాక్స్ లాగా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే వీటి వెనుక బలమైన వ్యాపారాలు అండ్ పటిష్టమైన ఆర్థిక పునాదులున్నాయి. తక్కువ ధరలో మంచి షేర్లు దొరుకుతున్నాయని మనం సంతోషించినా, కేవలం షేర్ ధరను చూసి నిర్ణయం తీసుకోకూడదు. మనం చెప్పుకున్న ఈ స్టాక్స్ అన్నీ కూడా మంచి వృద్ధిని, తక్కువ అప్పుల్ని కలిగి ఉండడం వల్లే మీ ముందుకు తీసుకొచ్చామన్నమాట. ఒక చిన్న సలహా ఏంటంటే, పెట్టుబడి పెట్టే ముందు ఒక్కసారి కంపెనీ పనితీరు, అది ఎలా లాభపడుతుందో మీ స్వంతంగా ఒకసారి చెక్ చేసుకోండి. మీ పెట్టుబడికి మీరే బాధ్యులు కాబట్టి ఆచితూచి అడుగు వేయండి. హ్యాపీ ఇన్వెస్టింగ్. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ కోసం మన జీకే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ గుడ్ డే.